ఇవాల్టి వీడియోలో మనం వచ్చేసి 25th మే 2024కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి క్లారిటీగా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఫస్ట్గా చూసుకుంటే దూరదర్శన్ కిసాన్లో రోబో యాంకర్లు. ప్రభుత్వ రంగంలోని దూరదర్శన్ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది. యాక్చువల్గా చెప్పాలంటే దూరదర్శన్ అనేది 2014 ఆర్ 2015-19 వరకు ఒకలా ఉండేది. ఆఫ్టర్ తర్వాత చాలా డెవలప్ అయ్యిందని చెప్పొచ్చు. సో అప్పటి వరకు ఏదో కేబుల్ టీవీలో ఉన్న ఒక దూరదర్శను టెక్నాలజీని బాగా టెక్నాలజీ రెజల్యూషన్లో బాగా ఇన్వాల్వ్ అయ్యిందండి. సో దాని ద్వారా బాగా డెవలప్ అవుతూ వచ్చింది. లైక్ వాళ్ళ క్వాలిటీని కంటెంట్ని క్వాలిటీగా ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో అయితే ఇప్పుడు దూరదర్శన్కి సంబంధించిన విభాగంలో కిసాన్ కూడా ఉంటుంది. అంటే లైక్ దూరదర్శన్ న్యూస్ అని, దూరదర్శన్ పర్టికులర్గా ఏ స్టేట్కి ఆ స్టేటు సపరేట్గా ఛానల్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇందులో పర్టికులర్గా దూరదర్శన్ కిసాన్ అనే ఒక ఛానల్ కోసం ఏఐ ఆధారంగా పనిచేసే యాంకర్లను అయితే ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఇద్దరు వర్చువల్ యాంకర్ల ద్వారా ఇకపై సమాచారం అందిస్తారు. ఆ రెండు ఏఐ యాంకర్ల పేరు వచ్చేసి ఒకటి ఏఐ క్రిష్, ఏఐ భూమి. వీళ్ళిద్దరూ వచ్చేసి ఏఐ యాంకర్స్ అనమాట. వీళ్ళు ఈ పేర్లతో ఏఐ యాంకర్లు ఇకపై వార్తలు అయితే చదువుతారు. ఈ నెల 26వ తేదీన దూరదర్శన్ కిసాన్ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వీటిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే దూరదర్శన్ కిసాన్ ఇంట్రడ్యూస్ చేసి 9 years అవుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈ ఏఐ క్రిష్ అండ్ ఏఐ భూమి అనే ఒక ఏఐ న్యూస్ రీడర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది దూరదర్శన్ కిసాన్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ సిటీస్లో హైదరాబాద్ దేశంలో అత్యుత్తమ 10 నగరాల జాబితాలో అండ్ భాగ్యనగరం ఆక్స్ఫర్డ్ ఎకానమిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024 నివేదికలో ఇదైతే తేలుతుందండి. చూడండి, దేశంతో పాటు అంతర్జాతీయంగా హైదరాబాద్ ఖ్యాతి అంతకంతకు పెరుగుతోంది. ఐటీ, ఫార్మా రంగాల్లో సహా ఆసుపత్రులు, చివరికి పర్యావరణం, స్థిరాస్తి, రియల్ ఎస్టేట్ రంగాల్లో గమ్యస్థానంగా నిలిచిన హైదరాబాద్ ఇండియాలోనే టాప్ స్పీడెస్ట్ డెవలప్మెంట్ సిటీగా చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోనే ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ భౌగోళిక స్వరూపం, శీతోష్ణ స్థితి, పరిస్థితులు మరింత విశిష్టంగా మారుతున్నాయని చెప్పొచ్చు. సో ఇదిలా ఉంటే తాజాగా ఆక్స్ఫర్డ్ ఎకానమిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024 ఈ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పేరుతో తాజాగా రిలీజ్ చేసిన నివేదికలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరాల జాబితాలో చోటు సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా 564వ స్థానంలో హైదరాబాద్ ఉందండి. ఓవరాల్ వరల్డ్లో గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అగ్ర నగరాల జాబితాలో ఢిల్లీ గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి 350 అండి. భారత్లో తొలి స్థానంలో ఉందన్నమాట ఢిల్లీ. ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో న్యూయార్క్ అయితే టాప్లో ఉందండి. స్వతంత్ర ఆర్థిక సలహా సంస్థగా పేరొందిన ఆక్స్ఫర్డ్ ఎకానమిక్స్ ఇచ్చిన ర్యాంకింగ్స్లో భారతదేశంలో టాప్ 10 నగరాల జాబితాలో హైదరాబాద్ 9th ప్లేస్లో ఉందండి. ఎకనామిక్స్, హ్యూమన్ క్యాపిటల్, జీవన నాణ్యత, పర్యావరణం పాలన అనే 4 అంశాల ఆధారంగా ర్యాంకులు అయితే ఇచ్చారు. గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ పేర్కొంది ఈ విషయాన్ని. 4 ఇండెక్స్ల్లో హైదరాబాద్ ఎకానమిక్స్లో అత్యుత్తమ పనితీరుని కనబరిచిందట. 4 అంశాల ఆధారంగా హైదరాబాద్ నగర ప్రపంచ ర్యాంకింగ్ ఇలా ఉన్నాయి. ఒకటి ఎకనామిక్స్లో 253, హ్యూమన్ క్యాపిటల్లో 524, జీవన ప్రమాణాల్లో 882, పర్యావరణంలో 674 అండి. మన ఇండియాలో టాప్ 10 నగరాల జాబితా చూసుకుంటే వాటి ప్రపంచ ర్యాంకులు చూసుకుంటే ఫస్ట్ బెంగళూరు అండి, తర్వాత వచ్చేసి ఫస్ట్ ఢిల్లీ, తర్వాత బెంగళూరు అండ్ 3rd ముంబై, 4th చెన్నై, 5th కొచ్చి, 6th కోల్కతా, 7th పూణే, 8th త్రిశూర్, 9th హైదరాబాద్, 10th కోజికోడ్ అండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్క సిటీ కూడా లేకపోవడం అనేది ఎంత దురదృష్టకరం అనేది మనం ఆలోచించాల్సి ఉంటుందండి. అంటే మనం అనుకుంటున్నాం ప్రభుత్వాలు మనకి ఎలా చెప్తున్నాయంటే మేము ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి మనం చెప్పుకున్న ఈ ఎకానమిక్స్లో ఎందుకు లోగా ఉన్నాము, హ్యూమన్ క్యాపిటల్ అంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడంలో ఎందుకు లోగా ఉన్నాము, లేదా మనమే పెట్టుబడి పెట్టుకొని ఏదైనా పని చేయడంలో ఎందుకు లోలో ఉన్నాము, మన యొక్క లైఫ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, కనీసం ఎన్విరాన్మెంట్లో కూడా మనం బెస్ట్గా పెర్ఫార్మెన్స్ చేసే దాఖలాలు లేవు. కాబట్టి
యాక్చువల్గా ఎలక్షన్స్ ముందే ఇవి నేను చెప్పాలి. మనం ఓటేసే ముందు సరైన పర్సన్ని ఎన్నుకొని ఓటేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనము సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరిని ఎన్నుకుంటున్నాం అనేది పక్కన పెడితే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రాంతీయ రాజకీయాల్లో మనం ఎవరిని ఎన్నుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో 5 రోజులకో నెల రోజులకో జేబులు నింపే పథకాలు కాకుండా మనల్ని స్వతహాగా అభివృద్ధి చేసే పథకాలను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనము వీటిల్లో మంచి ర్యాంకింగ్ పొందుతాము. వీటిల్లో కూడా జాబితా చేయడానికి అవకాశాలు ఉంటాయని మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎనీవే, హైదరాబాద్ అయితే గ్లోబల్ సిటీస్లో వన్ ఆఫ్ ది సిటీగా ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాద్ 2 రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డెవలప్డ్ సిటీ అండి. డెవలపింగ్ సిటీ అండ్ డెవలప్డ్ సిటీ ఆల్సో. అంటే అభివృద్ధి అయిపోయింది, ఇంకా అభివృద్ధి చెందుతుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ 2.0 అండి. సో ఎర్త్ అంటే భూమిని పోలిన ఇంకొక గ్రహాన్ని ఐడెంటిఫై చేశారండి. ఓకేనా, దాని గురించి చెప్తాను, క్లారిటీగా వినండి. పెరుగుతున్న జనాభా, వనరుల విధ్వంసం, వాతావరణ కాలుష్యం వెరసి మానవ మనుగడకు అనువైన మరో గ్రహాన్ని అన్వేషించే ప్రయోగాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. తాజాగా భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో మానవ ఆవాసానికి అనువైన గ్రహాన్ని కనుగొన్నట్లుగా నాసా పరిశోధకులు ప్రకటించారండి. ఎవరు ప్రకటించారండి ఇక్కడ? నాసా పరిశోధకులు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎక్సోప్లానెట్కి పేరును గ్రీస్ 12bగా పెట్టారండి. గ్రీస్ 12b ఈ గ్రహం పేరు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఎందుకు మనం ఇంకొక భూమిని వెతుకుతున్నామంటే, ఇక్కడ భూమి మీద జనాభా అనేది పెరిగిపోతుంది, ఇది ఒక పాయింట్. అయితే ఇంకొకటి ఏంటంటే వనరులు, అంటే మనకున్న రిసోర్సెస్ని మనము విధ్వంసం చేసేస్తున్నాం. అంటే ఏంటి రిసోర్సెస్ ఏంటి? చెట్లు ఉన్నాయి, రోడ్లు వేయాలని నరికేస్తున్నాం, ఇల్లు కట్టుకోవాలని చెట్లు నరికేస్తున్నాం. సరే, నరికిన తర్వాత మన ఇంటి ముందో ఇంటి పక్కనో ఎక్కడో చెట్లు వేస్తున్నామంటే వేయట్లా. అదంతా పక్కన పెడితే మన అవసరాల కోసం ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వాడకం పెంచేస్తున్నాం. మన అవసరాలకు తగ్గట్టుగా ఎక్కడికక్కడ తవ్వకాలు చేసేస్తున్నాం, భూమికి కన్నాలు పెడేస్తున్నాం. మన అవసరాలకు తగ్గట్టుగా ఫుల్గా వాటర్ని వేస్ట్ చేసేస్తున్నాం. సో వర్షాలు వచ్చినప్పుడు ఇంకులు గుంత తీసుకొని అందులో వాటర్ సేవ్ చేద్దామని ఎవ్వరికీ లేదండి. కానీ డ్రైనేజీ కన్నం పెడతారు కానీ ఇంకుడు గుంతలు పెట్టుకోరు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ మనం ఓన్గా మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. అది మన నిర్లక్ష్యం. ఇంత చేస్తూ మన ఫ్యూచర్ జనరేషన్కి కావాల్సిన అసెట్స్ని మనం సంపాదిస్తున్నాం, కానీ వాళ్ళు బ్రతకడానికి కావాల్సిన మినిమం స్టాండర్డ్స్ని మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్లో మెయింటైన్ చేయట్లే. అలా చేయడం వల్ల నువ్వు రేపు పొద్దున్న ఆస్తి కొన్న దాన్ని అనుభవించడానికి జనాలు ఉండరన్నమాట. ఎందుకంటే మనం ఎవరి వల్ల అయితే ఇక్కడ భూమి మీద ఉన్నామో, అంటే మీన్స్ ప్రకృతి వల్ల, అదే ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం. కాబట్టి అదే నాశనంలో మనం కూడా కలిసిపోతాం అనే పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి వాతావరణ కాలుష్యం అనమాట. వాతావరణం ఎందుకు కాలుష్యం అవుతుంది? విచ్చలవిడిగా వాహనాలు కొంటున్నాం. సో విచ్చలవిడిగా వాహనాలు కొంటున్నాం, ఓకే. ఎక్కువ ఏ వాహనాలు మనం వాడుతున్నాం? పెట్రోల్ డీజిల్తో నడిచే వాహనాలు కొంటున్నాం. దాని నుండి వచ్చే వాయువులు లేదా వివిధ పెద్ద కంపెనీల నుండి వచ్చే కెమికల్ విషవాయువులు అండ్ దాంట్లో నుండి వచ్చే వ్యర్థాలు ఇవంతా కూడా భూమిలో కలిసి నీళ్ళల్లో కలిసి పొల్యూట్ అవుతున్నాయి. ఇప్పటికే దాని ప్రభావాలు మనం అనుభవిస్తున్నాం. ఎక్కడో దగ్గర న్యూస్ల్లో వింటూ ఉంటాం, ఆ ఫ్యాక్టరీని ముయ్యండి, ఈ ఫ్యాక్టరీని ముయ్యండి అని. ఎందుకు వాళ్ళు చేస్తారంటే అక్కడ విష ప్రభావాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మనం ఎక్కడో బెటర్ ప్లేస్లో ఉండి మనం ఎంజాయ్ చేస్తాం, కానీ రేపు పొద్దున్న మన ప్రాంతం కూడా అలాగే అవుద్ది. ఎందుకు అంటే మనం బ్రతకడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో మనకి ఏదైతే ఎన్విరాన్మెంట్ ఇచ్చిన రిసోర్సెస్ను మనం నాశనం చేస్తున్నాం కాబట్టి, ఓకేనా. అందుకు మనం వేరే గ్రహాన్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అయితే ఈ గ్రహం నుండి ఆ గ్రహానికి వెళ్ళడం అనేది ఇప్పటికిప్పుడు అయ్యే పాసిబుల్ సిచ్యువేషన్స్ ఏవీ లేవు. ఎందుకంటే ఒక గ్రహాన్ని మనము ఈ భూమి అనే గ్రహాన్ని ఏ సైంటిస్టు కనిపెట్టలేదు. మనం ఎక్కడి నుండి అసలు మనం స్టార్ట్ అయిన కెరీరే ఇక్కడ. కాబట్టి ఇంకొక గ్రహానికి వెళ్ళాలి అంటే అక్కడ పూర్తి స్థాయిలో సేమ్ భూమిలాగే నీరు ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి, మంచి నేల ఉండాలి. అదేవిధంగా అక్కడ సరైన వెదర్ అంటే వాతావరణ సమతుల్యత, అంటే ఎప్పటికప్పుడు వర్షాలు, ఎండలు, చలికాలం ఇలాంటి వాతావరణం ఉందో లేదో అక్కడ చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ దానికి అలవాటు పడ్డాం కాబట్టి.
ఇలాంటివి చాలా చూసుకొని మనము ఒక గ్రహం నుండి ఇంకొక గ్రహానికి మనం వెళ్ళగలం. అది కూడా జీరో కాస్ట్తో ఏమి వెళ్ళలేము. ఇది ఇప్పుడే జరిగే ప్రాసెస్ అయితే కాదు. కానీ ఎందుకు వెతుక్కోవాల్సి వస్తుందంటే మనం చేసే నష్టాలు భూమికి. నెక్స్ట్ వచ్చేసి ఏసీఏ అంబుడ్స్మెన్గా జస్టిస్ ప్రవీణ్ కుమార్. అయితే ముందు మీకు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అంబుడ్స్మెన్ అంటే ఏంటి. సో అంబుడ్స్మెన్ అంటే సింపుల్ అండి, మధ్యవర్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు. సింపుల్ ఫార్మేట్లో మధ్యవర్తి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అంబుడ్స్మెన్గా ఎథిక్స్ అధికారిగా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ అపాయింట్ అయ్యారండి. సో ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఏవైనా ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేయడానికి మధ్యవర్తిత్వంగా ఈ యొక్క జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు పనిచేయాల్సి ఉంటుంది. అంతే, ఇంకేం లేదు. మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా. ఈ 2 పదవుల్లో ఏంటి, ఆయన ఎథిక్స్ అధికారిగా కూడా ఉంటాడనమాట. అంటే వాల్యూస్ కాపాడే అధికారిగా కూడా అందులో పనిచేస్తారు ఆయన. ఈ 2 పదవుల్లో ఆయన ఏడాది పాటు పనిచేస్తారంటే 1 year. ఏసీఏ అంతర్గత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం, విరుద్ధ ప్రయోజనాల విషయంలో నిర్ణయాలను తీసుకునే విషయంపై స్వతంత్రంగా ఆయన పనిచేయడం, ఈ వ్యవహారాల్లో ఆయన సేవలు వినియోగించుకోవాలని భావించి ఆ మేరకు ఏసీఏ కార్యవర్గం తీర్మానించింది. తీర్మానాన్ని ఆమోదించాలని కోరగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ సమ్మతించారు. దీంతో ఆయన ఏసీఏ అంబుడ్స్మెన్ ఎథిక్స్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారండి. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఆ సంస్థలో అంబుడ్స్మెన్ ఉండాల్సిన అవసరం ఏంటని మీకు అడగొచ్చు. ఏంటి, ప్రతి ఆర్గనైజేషన్కి ఒక మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే మీన్స్ కార్యవర్గం ఉంటుంది. అంటే పనిని అంటే ఒక సంస్థ నడవాలంటే మేనేజ్మెంట్ అవసరం. అయితే ఆ మేనేజ్మెంట్లో ఇదొక గవర్నమెంట్లోని ఇండిపెండెంట్గా పనిచేసే బాడీ కాబట్టి ఇందులో కార్యవర్గము ఎవరు ఇండివిజువల్ థాట్స్ వాళ్ళకు ఉంటాయి. ఒకరు అగ్రి అవ్వరు. మనం ఇది చేద్దామంటే అవతల అదే మేనేజ్మెంట్లో ఇంకొక పర్సను లైక్ డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, 3-4 డైరెక్టర్స్ ఉన్నారు. అందులో ఇద్దరు ఒకవైపు ఇద్దరు ఒకవైపు ఉంటారనమాట. అలా ఉండడం వల్ల అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. వాళ్ళు అందులో ఏ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో అది అలా పెండింగ్లో పడిపోద్ది. అది ఒక మధ్యవర్తి ఉన్నాడు అనుకోండి, ఆ నలుగురి మధ్య ఒక సొల్యూషన్ వెతికి దాన్ని క్లియర్ చేస్తాడనమాట. అప్పుడు వాళ్ళు అనుకున్న ఇంప్లిమెంటేషన్ అయితే చేయగలరు. అది ఇక్కడ అంబుడ్స్మెన్ చేసే పని. ఎక్కడ ఏ ఆర్గనైజేషన్లోనైనా లేదా ఏ ప్రభుత్వంలోనైనా అంబుడ్స్మెన్ చేసే పని ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు మధ్యవర్తిత్వం అనేది పర్టికులర్గా ఏంటంటే ఆ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తుల్ని నియమించడం జరుగుతుంది కాబట్టి న్యాయమూర్తిని అపాయింట్ చేయడం జరిగిందనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు డీన్ మెడల్ అండి. కోవాక్సిన్ తయారీలో భారత బయోటెక్ ప్రత్యేకత. ప్రజా ఆరోగ్య రంగంలో చేసిన విశిష్ట సేవలను ఐడెంటిఫై చేసి ఇచ్చే జాన్స్ హోప్కిన్స్ బ్లూంబెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ పథకాన్ని భారత బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా అందుకున్నారండి. సో యూఎస్లోని మేరీల్యాండ్ బాల్టిమోర్లో జరిగిన బ్లూంబెర్గ్ స్కూల్ కన్వకేషన్ వేడుకల్లో డీన్ ఎల్లాన్ జే ముంకేజీ చేతుల మీదుగా ఈ అవార్డుని ఆయన తీసుకున్నారండి. సో అయితే కరోనా టైంలో వ్యాక్సిన్ డెవలప్ చేసి కోవిడ్ తీవ్రతను తగ్గించారని చెప్తూ ఈ పథకం అందుకున్న సందర్భంగా కృష్ణ ఎల్లా మాట్లాడారండి. ఇంకా ఆయన మాటలు ఇక్కడ మనకు అనవసరం అని చెప్పుకోవాలి. అయితే డాక్టర్ ఎల్లా నేతృత్వంలో భారత బయోటెక్ 220 పేటెంట్లు, 20 వ్యాక్సిన్లు, బయోథెరాప్యూటిక్స్ కంపెనీ కలిగి ఉందని చెప్పాలి. 120 దేశాల్లో 9 బిలియన్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కూడా తెలిపిందండి. సో భారత బయోటెక్ అనేది నిజంగా మన ఇండియాకి ఒక మంచి రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అంటే వీళ్ళు చేసిన పని ఒక్క మన దేశంకే కాదు, ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చాలా వరకు ప్రశాంతంగా ఉన్నామంటే దాని అర్థం ఇలాంటి సంస్థలే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో గూగుల్కు వాటా. సో అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ గూగుల్ దేశీయ కామర్స్ అంటే మన దేశంలో మాత్రమే పనిచేసే కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ ఈక్విటీలో మైనారిటీ వాటా తీసుకుంటుందంటే మైనారిటీ వాటా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ మొత్తంలో, అంటే ఆ కంపెనీలో 100 షేర్స్ ఉన్నాయండి, 100లో 60% అంటే అది మైనారిటీ వాటా అని చెప్పొచ్చు. సో సుమారు $35 కోట్ల అంటే మన ఇండియన్ కరెన్సీలో 2,908 కోట్లు పెట్టుబడులుగా పెట్టడం ద్వారా ఈ వాటాను గూగుల్ దక్కించుకున్నట్లుగా
తెలుస్తోంది. కాగా కొత్తగా $100 కోట్ల పెట్టుబడుల కోసం ఫ్లిప్కార్ట్ బిడ్స్ ఆహ్వానించింది. ఇందులో $60 కోట్ల మాతృ సంస్థ వాల్మార్ట్ పెట్టనుండగా గూగుల్ $35 సమకూర్చేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్టు చెప్తోందనమాట. సో ఓకేనా, అంటే లైక్ మైనారిటీ వాటా అంటే అధిక మొత్తంలో వాటాను కొనుగోలు చేయడం అనమాట. అంటే ఏదో 5 లేదంటే 10 కోట్ల డాలర్లు కాకుండా డైరెక్ట్గా $100 కోట్ల వాళ్ళు ఈక్విటీ పెట్టుకున్నారనమాట. సో అందులో 35 కోట్ల రూపాయలు గూగులే పెట్టుబడి పెడతానని చెప్పింది. మిగతా 60 కోట్లు వచ్చేసి ఈ వాల్మార్ట్ అనేది ఫ్లిప్కార్ట్ యొక్క పేరెంట్ కంపెనీ, వాళ్ళే పెడతామని చెప్పారనమాట. ఓకేనా, సో మిగతా 5 కోట్లు వాళ్ళు ఇంకా ఏదైనా కంపెనీ పెట్టుబడే అవకాశం ఉంటుందన్నమాట, $5 కోట్ల. నెక్స్ట్, రఫాపై సైనిక చర్యను తక్షణం ఆపండి. ఓకేనా, అయితే మనం అనుకోవచ్చు గూగుల్ ఎందుకు ఇందులో ఈ కామర్స్లోకి ఎందుకు వస్తుందంటే, యాక్చువల్గా గూగుల్ అనేది మనకి ఎక్కడా కూడా చెప్పలేదు మేము ఓన్లీ అంటే గూగుల్ ఎప్పుడు కూడా మేము ఓన్లీ ఐటీకి మాత్రమే డెవలప్ చేస్తామని ఎప్పుడూ చెప్పుకోలేదు. సో గూగుల్ అనేది అన్నింటిల్లో కూడా పెట్టుబడులు పెడుతుంది. ఎందుకంటే తన వ్యాపారాన్ని, గూగుల్ అనేది ఒక వ్యాపారమే, అంతేగాని అదేదో మనకి ఫ్రీగా హెల్ప్ చేయట్లే. కాబట్టి వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్పెండ్ చేసుకుంటున్నారు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా. అది నెక్స్ట్ వచ్చేసి, రఫాపై సైనిక చర్యను తక్షణం ఆపండి, మానవతా సహాయం అందించండి, రఫా క్రాసింగ్ను తెరిచి ఐరాస దర్యాప్తు సంస్థలను అనుమతించండి, ఇజ్రాయెల్కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం. చూడండి, అంతర్జాతీయ న్యాయస్థానం, దీన్నే మనం ఐసీజే అంటాము. ఇందులో ఇజ్రాయెల్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎవరికి? ఇజ్రాయెల్కి. రఫాపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని శుక్రవారం ఆదేశాలు అయితే ఇచ్చిందండి. గాజాకు మానవతా సాయం అందేలా రఫా క్రాసింగ్ను తెరవాలని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి అంటే ఐరాస దర్యాప్తు సంస్థలను, నిజ నిర్ధారణ కమిటీలను గాజాలోకి అనుమతించాలని కూడా చెప్పింది. నెలలోగా తమ ఆదేశాల అమలుకు సంబంధించిన పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని కూడా ఇజ్రాయెల్కు తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికా చేసిన పిటిషన్పై శుక్రవారం 15 న్యాయమూర్తుల ఐసీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను టెల్ అవీవ్ ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడింది. గాజా నుంచి పూర్తిగా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్కు ఆదేశాలు ఇవ్వాలని దక్షిణాఫ్రికా చేసిన వినతికి ఐసీజే సానుకూలంగా స్పందించిందండి. కాల్పుల విరమణ ఆదేశాలు ఇవ్వాలంటూ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ ఉత్తర్వులకు ఇజ్రాయెల్ పాటించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ చర్యలతో పాలస్తీనియన్లు హక్కులకు కోలుకోలేని హాని కలిగే ప్రమాదం ఉందని తీర్పుని వెలువరిస్తూ ఐసీజే అధ్యక్షుడు జడ్జ్ అయిన నవాఫ్ సలాం వ్యాఖ్యానించారండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ కోర్టు ఏదైతే ఉందో దానికి అధ్యక్షుడు జడ్జి నవాఫ్ సలాం అండి. గాజా స్ట్రిప్లో పౌరుల భద్రతను మెరుగుపరచడానికి, ముఖ్యంగా ఇటీవల రఫా నుంచి తరలిన వారి భద్రత కోసం ఇజ్రాయెల్ చేపట్టిన ఏర్పాట్లు, ఇతర చర్యలు సరిపోతాయని ఈ న్యాయస్థానం భావించడం లేదు. రఫాలో సైనిక దాడి ఫలితంగా పాలస్తీన్లు ప్రమాదం అంచనున్నారని పేర్కొంటున్నారండి. ఓకేనా, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, రఫాపై సైనిక చర్య ఏదైతే ఉందో ఎవరు చేస్తున్నారు ఈ సైనిక చర్య? ఇజ్రాయెల్ వాళ్ళు. కాబట్టి దానివల్ల అందరికీ నష్టం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆపాలని దక్షిణాఫ్రికా వచ్చేసి దీని మీద ఇంటర్నేషనల్ కోర్టులో పిటిషన్ అయితే వేసింది. దానికి పాజిటివ్గా స్పందించి కోర్టు ఏం చెప్పిందంటే, మీరు అనుమతి ఇవ్వండి. ఎవరికి అనుమతి ఇవ్వమంటుంది? ఐరాస దర్యాప్తు సంస్థలకు పర్మిషన్ ఇవ్వమంటుంది. అంతేగాని మీరు యుద్ధాన్ని ఆపొద్దని మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే అది వాళ్ళ సొంత నిర్ణయం. కానీ అందులో ఇన్వాల్వ్ అవ్వద్దని మాత్రం ఎవరిని చెప్పడానికి లేదు. కాబట్టి మీరు ఐరాస సంస్థలకు పర్మిషన్ ఇవ్వండి. వాళ్ళు వెళ్ళి ఇండిపెండెంట్గా అసలు అక్కడ ఏం జరుగుతోంది అనేది వాళ్ళు దర్యాప్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి ఇంటర్నేషనల్ కోర్టు అయితే చెప్పడం జరిగిందండి. అయితే సేమ్ మనము ఏదైతే రష్యా ఉందో, రష్యా కూడా ఉక్రెయిన్ మీద ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినప్పుడు, అంటే నేను దుశ్చర్యని ఎందుకు అంటున్నానంటే, యుద్ధం అనేది అసలు మనుషుల మీద ప్రభావం చూపకపోతే దానివల్ల ఎలాంటి సమస్య ఉండదు ఎవరికి. కానీ దానిలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి 1-2 దేశాల నాయకుల యొక్క దుష్ప్రభావం, అంటే చెడ్డ ఆలోచన వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి నేను దాన్ని ఆ విధంగా వర్ణించడం జరుగుతుంది. కాబట్టి
రష్యా కూడా ఇంటర్నేషనల్ కోర్టు యొక్క ఆదేశాలను పాటించలేనందుకు సమన్లు జారీ చేసింది. ఆయన అరెస్ట్ చేయాలని కూడా హైకోర్టు చెప్పింది, కానీ అవి ఏవి కూడా అమలు కాలేదు. దానివల్ల ఏమైందంటే ఈ ఇంటర్నేషనల్ కోర్టు మీద అందరికీ కూడా నమ్మకం పోయింది. ఇప్పుడు కూడా ఈ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇజ్రాయెల్ కోర్టు చెప్పిన ఆదేశాలను పాటిస్తుందా లేదని కూడా చెప్పలేం. అది ఇక్కడ పరిస్థితులు. అంటే ఇక్కడ ఒకటి చెప్తున్నాను, మీరు గమనించండి. మనం అనుకుంటాం ప్రపంచవ్యాప్తంగా అందరినీ రూల్ చేస్తుందేమో ఐక్యరాజ్య సమితి అని. అంత సీన్ లేదండి. ఐక్యరాజ్య సమితి శాంతిని నింపుతుందని చెప్తే మరి ఎందుకు ఈ 2020 నుంచి 2024 వరకు స్టిల్గా ఒక దేశం మీద ఒక దేశం ఎందుకు దాడులు చేస్తుంది? మరి ఏమైంది ఆ శాంతి పరిరక్షణ ఎక్కడికి వెళ్ళింది అంటే ఐక్యరాజ్య సమితి ఈ పనిలో జీరో అయిపోయిందని మనకి స్పష్టంగా తెలుస్తుందండి. ఓకేనా? మరి చాలా న్యూస్ ఛానళ్ళు ప్రపంచ యుద్ధాలు రాబోతున్నాయని చెప్తున్నాయి. యాక్చువల్గా రష్యా ఉక్రెయిన్ దాడిలోనే మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయిందేమో అనుకున్నాం, కానీ కొంతవరకు మెల్లగా నెమ్మదించింది ఇతర దేశాల యొక్క మధ్యవర్తిత్వంతో. ఇప్పుడు అది అవ్వగానే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా పట్టుకుందనమాట. కాబట్టి మరి శాంతి పరిరక్షణ ఏమవుతుంది? దీనివల్ల ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతమంది ప్రజలు వాళ్ళ యొక్క లైఫ్ స్టాండర్డ్ని కోల్పోతున్నారు, ఎంతమంది ప్రజలు వాళ్ళ యొక్క శాంతిని కోల్పోతున్నారు, ఎంతమంది ప్రజలు వాళ్ళ యొక్క భయంతో నిద్రపోవాల్సి వస్తుందనే అంశాలు మనం గుర్తుపెట్టుకుంటే ఐక్యరాజ్య సమితిని నేనైతే ఖచ్చితంగా జీరో అయిపోయిందని నేను చెప్తాను. ఒక పనికిరాని సంస్థగా పనిచేస్తుందని నేను చెప్తాను. ఓకేనా? సో ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేని రష్యా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా పట్టించుకోదు. ఏం చేస్తారనే అంశాన్ని మనం ఆలోచించాలి. సో ఇది ఒక ఇంటర్నేషనల్ అఫైర్ అండి. దీని మీద నేను ఎందుకు అంత డెప్త్గా చెప్తున్నానంటే కొంతమంది, ఎందుకంటే ఇది లాస్ట్ ఆర్టికల్ కాబట్టి కొంతమంది వినేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను. ఎనీవే, మీ ఒపీనియన్స్ ఏంటి? అసలు ఈ వరల్డ్ వార్స్ మీద, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒకరి మీద ఒకరు దాడులు, యుద్ధాల వల్ల మీరు ఏం నేర్చుకున్నారు? ఎలా ఉంటే బాగుంటుంది? ఈ యుద్ధాలు ఆపడానికి మీ నుండి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి అనేది కామెంట్ చేయండి, తెలుసుకుందాం, వాటి గురించి చర్చిద్దాం. ఎందుకంటే రేపు పొద్దున మన దేశం కూడా అటువైపు చైనాతోనో ఇటువైపు పాకిస్తాన్తోనో యుద్ధం చేయక తప్పదు. ఏదో ఒక రోజు యుద్ధం అనేది వస్తుందండి. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద కూడా ఇలాగే అప్పటికప్పుడు చిన్న చిన్న దాడులు చేస్తూ ఉంటే ఏముందని అనుకునేవాళ్ళు. సడన్గా అంత పెద్ద దాడి అయింది. ఉక్రెయిన్ రష్యా మధ్య చిన్న చిన్న దాడులు చేసుకుని ఉండేవారు, కానీ ఇప్పుడు అది ఎంత పెద్ద దాడి అయింది. రేపొద్దున మన దేశం కూడా ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకేనా? కాబట్టి మీ ఒపీనియన్స్ ఏంటి? మన దేశం కూడా అలా యుద్ధానికి దిగితే మనకు సపోర్ట్ చేసే దేశాలు ఇవి, ఏమనుకుంటున్నారు మీరు? ఓకేనా? కామెంట్ చేయండి. జస్ట్ తెలుసుకుందాం అంతే. మీ ఆలోచన ఏంటి, మీ పర్స్పెక్షన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి అనేది కూడా నాకు తెలియజేయండి. ఎనీవే, థ్యాంక్స్ గైస్ ఈ వీడియో చూసినందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.